అవును. అది వచ్చే రూట్ని ఎక్కడ కనిపెడతారు వీళ్ళు? ఇక్కడ కట్టారు కాలువ, ఇట్లా వస్తుందని. అట్టించి వస్తే అదే కదా. వాగులు ఎన్నోసార్లు చూడండి మీరు, వాగులు ఉన్న చోట ప్రతిసారి రోడ్లు మునిగిపోతుంది, అది రోడ్డు కామన్ వేసినా కదా. కూడా. అవును అవును ఎందుకంటే ఆ వాగు ప్రవాహాన్ని అంచనా వేయలేరు. అవును. ఇప్పుడు దాన్నంతా సెటరైట్ చేయడానికి ఇప్పుడు ఏదేదో డిపిఆర్లో నెదర్లాండ్స్ ఏయో చెప్తున్నారు. అవి సెటరైట్ చేసుకుని అవి కట్టేయాలి ఈ 9 నెలలు. అవును. అవి కట్టేస్తే వీళ్ళు హ్యాపీ. ఓ రకంగా ప్రొసీజర్ నడుస్తుంది. అది ఇది అప్పుడేంటి రైతులది ఇచ్చేసినట్టు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ లోపు క్వాంటమ్ వ్యాలీ వచ్చేడాది నవంబర్ కల్లా అంటున్నారు కదా, అవును. అది ప్రారంభం అయిపోయి ఐబిఎం వాళ్ళు చేసేసారనుకోండి, పరుగు వచ్చేస్తుంది రాజధాని రూట్లో. పరుగు రావాలి ఇప్పుడు రాజధానికి కావాల్సినటువంటి. అలా కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు, కన్స్ట్రక్ట్ చేయాలి కదా వాళ్ళైనా. ఏదో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కన్స్ట్రక్ట్ చేయాలంటే వాటర్ ప్రవాహం ఆపాలి కదా. వాటర్ పెద్ద ఇప్పుడు మొన్నప్పుడు ఎంత వచ్చింది, 5-10 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అదంతా మునిగింది అన్నారు. అంటే మునగలేదు, రోడ్డు నీళ్లు చూపెడతారు, పొలాలు చూపెడతారు, నడుస్తుంది. ఇప్పుడు పొలాల్లోనే దాన్ని ఏం చేయాలి ఇప్పుడు అంటే దాని ఆల్టర్నేటివ్ మార్గం చూపెట్టేసి ఇటు కన్స్ట్రక్షన్ చేయగలగాలి. కన్స్ట్రక్షన్ రన్ అయిపోతున్నాయి అనుకోండి, ఇప్పుడు వీటిలో భూమి లిటిగేషన్స్ ఉన్నాయి చాలా మంది.